కాంగ్రెస్ సర్కారుపై జనమంతా మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలు ఎక్కడా అని నిలదీస్తున్నారు. ముఖ్యంగా మహిళలు రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు. స్కూటీలు, తులం బంగారం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పై జనంలో ఆగ్రహం ఏ స్థాయిలో ఒక్కసారి మాటల్లోనే విందాం. మెయిన్గా ఈరోజు రైతులకు నానా ఇబ్బందులతోటి రైతులు అడ్డగోలుగా బోర్లేసి వాటర్ లేక మామూలుగానైతే గతంలో 10 సంవత్సరాలు కాలువలు రావడం వల్ల ఆ భూగర్భ జలాలు పెరగడం వల్ల వాటర్ ఫుల్ ఉండేది. ఈరోజు వాటర్ లేకుండా అయింది. నాణ్యమైన కరెంటు ఇయ్యక ట్రాన్స్ఫారాలు కాలిపోవడం, మోటారు కాలిపోవడం, ట్రాన్స్ఫారాన్ని వేసుకపోతే అక్కడ లైన్ ఉండి 3-4 రోజుల తర్వాత అది తెచ్చేసరికి మళ్ళీ పట్టడం అవుతుంది. చాలా ఇబ్బందులు అయ్యి ఇవాళ వర్షంలో అడ్డగోలు ఎండిపోయింది. 5 ఎకరాలు నాటు పెడితే ఇవాళ 3 ఎకరాల వరి ఎండిపోవడం జరిగింది. ఈరోజు రైతులను గోసపుచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అతి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూటకొక్క అబద్ధం ఆడి దేవుళ్ళ మీద ఒట్టేసి ఏ దేవుని దగ్గర పోతే ఆ దేవుని దగ్గర పోయి ఒట్టేసి రుణమాఫీ చేసినా అని చెప్పిండు. కానీ ఇంతవరకు రుణమాఫీ కాలేదు. నా పేరు మీద 1 లక్ష రూపాయలు ఉన్నాయి, మా భార్య పేరు మీద 95,000 ఉన్నాయి. 2 లక్షలు ఉన్నా కూడా ఇవాళ రుణమాఫీ కాలేదు. అదేవిధంగా రైతు బంధు కూడా 2 ఎకరాలకు వేసిన ఎకరానికి వేసినట్టు, కానీ ఆ వేసిన ఎకరానికి కూడా ఎకరం 5 గుంటలు ఉంటే ఎకరానికే పడ్డాయి, 5 గుంటలు పడలేదు. 2 ఎకరాలు 10 గుంటలు ఉంటే 2 ఎకరాలకే పడ్డాయి, 11 గుంటలు అన్నే పడలేదు. అట్లా అన్ని మోసాలే చేసుకుంటా ఇలా రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, చక్కగా కరెంట్ ఇయ్యక వాటర్ ఇయ్యక ఇలా రైతుల గోస ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంత ముందుకు కాలువలు వచ్చేది కనీసం ఒక 10 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా ప్రభుత్వంలో కాలువలు వచ్చినాయి. ఈ ప్రభుత్వంలో కాలువలు రాలేదు. ఎలాంటిది కూడా వస్తే నా ఆలోచనతో పెట్టినాక దాదాపుగా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కరెంటు డిమ్ము నాదైతే ఒకసారి మోటార్ కాలిపోవడం, ఒకసారి బుష్లు పోవడం, నానా ఇబ్బందులు పెట్టినాయి. ఆఖరికి నిన్న కూడా కాలిపోయిందని ఉడవిస్తే లాస్ట్ పోయి మోటార్ కూడా అడుక్కున పడ్డది. దాన్ని కూడా తట్టుకోలేకపోతున్న పరిస్థితి. మళ్ళీ ఒకటి ఏంటంటే నా ఈ లక్ష మా భార్యది 1 లక్ష, నాది 1 లక్ష. ఇంతవరకు కూడా అది మాఫీ కాలేదు. కనీసం రైతు బంధు కూడా 3 ఎకరాలకు వేసిన 2 ఎకరాలకు వేసిన అని చెప్తుండు. అంత వేస్తే ఎకరం 10 గుంటలు కూడా వాళ్ళకి వెయ్యని వాళ్ళు కూడా చాలా మంది అనడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కనీసం ఒక నెల 15 రోజులనే కనీసం 2 సార్లు 3 సార్లు మోటార్ ఇప్పడం, కరెంటు లో వోల్టేజ్ ఉండడం, మోటార్ కాలిపోడు, నానా ఇబ్బందులు పెడుతుంది. అది ఇప్పటికీ నాది 2 ఎకరాల పొలం ఎండిపోయింది. 5 ఎకరాలు పెడితే 2 ఎకరాలు పోయింది. ఒక 3 ఎకరాలు మాత్రం అది కూడా పారుతుందా ఎండిపోద్దా తెలియదు. రైతులు మొత్తం వరి పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. రైతు బంధు రాలేదు, ఈ రుణమాఫీ కూడా కాలేదు. అప్పటి గవర్నమెంట్ ఉన్నాక రైతు బంధు మంచిగా వచ్చేది, నీళ్లు మంచిగా వచ్చేది, సశ్యామలంగా పండేది, పారేది. కరెంటు కూడా మొత్తం పోతుంది, రోజుకు 4-5 గంటలు పోతుంది. రాత్రిపూట కూడా ఫ్యాన్లు తిరిగేటం లేవు, రాత్రిపూట కూడా తప్పకాలు అయిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మోసం చేస్తుంది. ఇట్లాంటి వ్యవహారం కరెక్ట్ కాదు. నీళ్లు లేక చాలామంది ఇబ్బంది పడుతుర్రు. మొత్తం వరిసి పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. ఈ కాలువ ద్వారా చాలామంది బతికేది, ఈ దేవాలయ కాలువ ద్వారా అన్నీ పోయినాయి, పంటలు పోయినాయి. చాలామంది గూడుగా నేర్చున్నారు. రైతు బంధు పడలేదు, రుణమాఫీ ఇంతవరకు రాలేదు. మంచిగా బతికినా కేసీఆర్ పుణ్యవాళ్ళు నేను మంచిగా 9 ఏళ్ళు కారణం లేదు. ఇప్పుడు నా పొలంలో కానీ మీరు చూడలేదు మీడియా మిత్రులారా, నా పొలంలో నేను ఎట్లా ఏడవాలో ఎట్లా రావాలో ఆ దేవునికి ఎరక, భగవంతునికి ఎరక. ఇంత కష్టం, ఇంత పక్షపాతం వచ్చి ఈ కాలువకి నీళ్ళు రావాలంటే ఇక్కడ ఉన్న జనంలో నాలుగు నా సొంతంగా నా బయకాడికి వచ్చి చూడరు. ఇప్పుడు మీతో మాట్లాడిన విషయం కాదు. నాకు ఇంతవరకు రైతు బంధు రాలేదు, నాకు రుణమాఫీ కాలేదు. 2,60,000 ఉంటే ఆ రుణమాఫీ ఇవ్వలేదు. అంటే 2 లక్షలు ఆ 2 లక్షలు ఇంతవరకు ఆ పైసా రాలేదు, రైతు బంధు రాలేదు. ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని నేను ఇక్కడ నా కళ్ళకు కూడా వీల్లేదు. ఇంత నీచమైన ప్రభుత్వం అనుకుంటా. ఒక్క క్షణమైన నిద్ర పడతలేదు, పండుకున్నవాటి నిద్ర పడతలేదు, తిన్నవాటి ఆకలి. మనం ఎక్కడ కాకపోలేదు. నా 9 ఏళ్ళు ఇంతవరకు ఒక కర్రైన కాకలు రాలేదు. పెట్టిన పొలమైనా మంచిగా పండింది, గిట్టుబాటు ధర వచ్చింది, మంచిగా అమ్ముకున్నా, మంచిగా బతికినా, సంతోషంగా ఉన్నాను. కరెంటు కూడా 24 గంటలు కరెంటు మంచిగా జ్ఞానమైన కరెంట్ వచ్చింది. ఒక్కనాడికి ఇలా మోటార్ కూడా తిప్పుకోవాలి, కరెంటు కూడా ఉంది. టైంకు రైతు వాళ్ళు ఏ కోటంగా ఇట్లా పెట్టుబడి లేకుండా కూడా ఆ స్టేట్గా ఆగుతున్నారు. నాడు ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి కింద 1 లక్ష రూపాయలు ఇస్తుండ్రు. మేము అధికారంలోకి రాగానే ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కింద మరి 1 లక్ష రూపాయలు ఇస్తూ వారికి తులం బంగారం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.
మరి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కి సంవత్సర కాలంన్నర అవుతున్నది. ఇప్పటివరకు ఒక ఆడబిడ్డకు కూడా తులం బంగారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తులం బంగారం దేవుడెరుగు, ₹1,00,000 ఇప్పుడు గతి లేవు. పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఆడబిడ్డలు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ, క్యాంప్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ లబోదిబో అని మొత్తుకుంటున్నారు. ఈ అసెంబ్లీలోనైనా మరి ఏకపక్ష తీర్మానం చేసి తులం బంగారం పైన చర్చ చేసి ఆడబిడ్డలకు తులం బంగారం వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పి ఉత్తర మాటలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులు తర్వాత చేస్తూ పెళ్లి కాబోతున్నటువంటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చి నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి చదువుకునేటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. ఉత్తర హామీలతో తిట్ల పురాణంతో ఈ యొక్క కాలం ఎల్లదీస్తున్నారు. దీనికి అంత ఆలోచన ప్రజలు చేస్తున్నారు. మీరు మీ యొక్క హామీలను నెరవేర్చకపోతే తగిన మూల్యం తప్పదని మేము ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా నడుస్తుందంటే, ఎలక్షన్ల ముందు మొదలగించిన హామీలలో ఏ హామీ కూడా ఒకటి కూడా అమలు చేయలేదు. 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలలో ఏది అమలు చేశారు? ఇవాళ పేద ప్రజల హాస్పిటల్ ఏంటిది? ఈరోజు ముసలోళ్ళు, ఆడపిల్లలు, వితంతురాలు వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈనాటికి 14 నెలలు ప్రభుత్వం పాలన గురించి ఎవరైనా చేశారా? వాళ్ళకి వికలాంగులకు వచ్చేసి 4,000 రూపాయలు తగ్గించండి 6,000 చేస్తామని ఆశ పెట్టారు. వాళ్ళు వికలాంగులు ఏం పని చేసుకోలేరు. కనీసం వాళ్ళకి ఇతన్న 6,000 రూపాయలు ఇవ్వకుండా వాళ్ళని, ఈ వితంతు మహిళలని ఇబ్బంది పెట్టే ఈ ప్రభుత్వం ఇకనైనా అసెంబ్లీలో కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మేము ఆడబిడ్డలకి పట్టు చీరలు కేసీఆర్ ఇచ్చింది పిచ్చి చీర ఒక చీర, కానీ మేము ఇచ్చేది పట్టు చీరలు ఇచ్చామని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇకనైనా సరే కేసీఆర్ మీద ఊరికి అబంధాలు వేసుకుంటూ తిట్టుకుంటూ పోవడమే కానీ పరిపాలన ప్రజలకి ఇచ్చిన హామీలలో మీరు చేస్తారా చేయరా? ఇకనైనా మీరు బుద్ధి మార్చుకొని పేద ప్రజలకు ఏం చేయాలో అది చేసి మీ యొక్క పార్టీ పేరు నిలబెట్టుకుంటారని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి లోకాపకారం ఏంటంటే, ముఖ్యంగా రైతులు వెన్నుము కాసినటువంటి రైతులను నట్టేయడం వస్తున్నది. లో వోల్టేజ్ కరెంటు వల్ల మరి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, మరి మోటార్లు కాలిపోవడం, దీనికి తోడుగా ఈ రైతు సమస్యల మీద ఇంత కూడా మరి పట్టించుకోనిటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ అన్ని అసమర్థత పాలన చేయబట్టి ఈ రైతులను మొత్తం నట్టేయడం వస్తున్నారు. కాబట్టి మరి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మరి రైతులకు మేలైనటువంటి కరెంటు కానీ ట్రాన్స్ఫార్మర్లు ఎప్పటికప్పుడే బిగించి మరి రైతులను ఆదుకోవాల్సిందనిగా ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం.